షాహీ ఎక్స్పోర్ట్స్లో మహిళలు ఏదైతే ధర్నా చేస్తున్నారో మా అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది. మీకు ఇబ్బంది అవుతుంది, 15 రోజుల నుంచి మీరు రోడ్ల మీద కూర్చుంటున్నారు, కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం తెలంగాణలో ఉన్న మహిళలందరికీ ధైర్యం వచ్చే విధంగానే ఉన్నది. సో ఆ స్పిరిట్కి ముందు సల్యూట్ చేస్తూ ఉన్నాను. ఆ పోరాట పటిమని, ఆ స్ఫూర్తిని మాత్రం వదిలిపెట్టొద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. రెండవది, మరి 15 రోజుల నుంచి 2500 మంది ఆడబిడ్డలు రోడ్డు మీద కూర్చుంటే లేబర్ కమిషనర్ గారు ఎందుకు పట్టించుకుంటలేరు అన్న విషయం నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. స్టేట్లో లేబర్ మినిస్టర్ గారు ఉన్నారు, వివేకన్న గారు ఉన్నారు, వారు కొంచెం ఆలోచన చేయాలి, వారు ఒక ప్రోయాక్టివ్ స్టెప్ తీసుకోవాలి. అంటే ఎక్కడ కూడా ప్రభుత్వంలో మంత్రులు స్పందిస్తలేరు అనడానికి షాహీ ఎక్స్పోర్ట్స్ ధర్నానే కరెక్ట్ నిదర్శనం. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను లేబర్ మినిస్టర్ గారిని, అట్లానే లేబర్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇష్యూ మీద మీరు మాట్లాడాలని. ఎందుకోసం కొట్లాడుతున్నారు ఈ మహిళలు అంటే ఒకటే మాట, దాదాపుగా 9 సంవత్సరాల పైచిలుకు నుంచి కూడా ఏదైతే జీతానికి జాయిన్ అయినరో ఇవాళ కూడా అదే జీతం వస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఆ ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నా కూడా కనీసం జీతభత్యాలలో మార్పు లేదు, డియర్నెస్ అలవెన్స్ లాంటిది లేదు, ఎటువంటి లేబర్ చట్టాలను కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భం లేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి న్యాయం ఆడబిడ్డల పక్షాన ఉంది కాబట్టి వాళ్ళు ఇవాళ కొట్లాడుతూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాము, లేబర్ కమిషనర్ గారు తక్షణం వెళ్ళి చర్యలు తీసుకోవాలి. ఈ 2-3 రోజుల్లో ప్రభుత్వంలో కదలిక రాకపోతే మాత్రం జాగృతి నుండి మేమందరం కూడా వచ్చి మీ దగ్గర కూర్చుంటాం.